హలో అండి అందరికీ. నిన్న చింతాకు పొడి దువ్వారు కదా, ఇప్పుడు ఆ పౌడర్ని మిక్సీకి అంతా వేశారు ఆకుని. సో ఇది పచ్చి ఆకు, ఇది వేయించిన ఆకు, వేయించిన పొడి, ఇది పచ్చి పొడి. సో ఇప్పుడు మనం విడిగా మిక్సీలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని దంచుకోవాలి. అప్పుడు మన చింతాకు పొడి రెడీ అవ్వద్ది. సో దంచుతున్నారు ప్రాసెస్ అంతా. సో చూడండి, దంచుతూ ఉన్నారు. వన్స్ రెడీ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను లాస్ట్ ఎలా వచ్చిందో. ఓకే, ఫైనల్గా చేసిన పౌడర్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ పౌడర్లోకి గనక మనం వేడి వేడి అన్నం వేసుకొని గనక తింటే చాలా బాగుంటుందండి. సో మా అమ్మ అన్నం కూడా రెడీగా పెట్టుకున్నారు పక్కన. సో చూడండి ఎలా ఉందో. చూసి కొత్తగా చూసే వాళ్ళైతే